ప్రార్థన చేసుకుందామండి. ప్రేమలిగిన పరలోక తండ్రి, కృపలిగిన దేవా, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమున యొక్క మరి ఉదయకాల సమయంలో తండ్రి మీ బిడలంగా చేరి మీ యొక్క పరిశుద్ధ పాద సన్నిధికి దేవా రావడానికి మీరు ఇచ్చిన అనుగ్రహం మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. కేవలం ఇది మీ అనుగ్రహమైనందులకే తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ వస్తున్నాం ప్రభా. దేవా, మీ యొక్క అపారమైన ప్రేమ చేత తండ్రి మీరు మమ్మల్ని వెతికినారు, రక్షించినారు, మీ బిడ్డలుగా చేసుకున్నారయ్యా. మీ స్తోత్రాలు తండ్రి. మీ స్వకే జనంగా, మీ స్వకే సంపాద్యంగా చేసుకుని మేము మీ కొరికే జీవించే భాగ్యాన్ని, మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రక్షించి సహవాసంలో చేర్చి మేము ఆత్మీయంగా ఎదగడానికి కానీ ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి వారి కార్యక్రమాలన్నింటి కొరకు కూడా ప్రభా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రత్యేకంగా నాయన సహోదరులు కూడా వారు కూడా ఆత్మీయంగా బలపరచడానికి మీ కొరికే జీవించడానికి కానీ ప్రభా ఈ రీతిగా నాయన మరి ప్రోత్సాహం కొరకు ఆత్మీయ నడిపింపు కొరకు ఏర్పాటు చేసిన ఈ యొక్క సిస్టర్స్ మీటింగ్ కొరకు కూడా ప్రభా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని ఇరువని కూడా మిసలు చాటును మరుగుపరచవలసిందిగా వేడుకుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహాలను మీరే శుద్ధీకరించిన వారే మీ పరిశుద్ధ ఆత్మచేత నింపి ప్రభా ఎంతో బలమైన రీతిగా మీరు వాడుకుని వేడుకుంటున్నాం. దేవా, నా మట్టుకైతే నేను వట్టిదాన్ని ఖాళీదాన్నని మీ సన్నిధిలో ఒప్పుకొంచుంటుండగా ప్రభా మీరు నింపండి, మీ మాటలు దయచేయండి. చేరవచ్చిన వారి యొక్క ఆత్మీయ అక్కర తీర్చబట్టానికి సహాయపడండి. ట్రాన్స్లేషన్లో కూడా ప్రభా మీరు సహాయం చేయండి. అలాగే కూడికి ఆది అంతమైండి మీరే మీ నామానికి ఎంతో ఎంతో మహిమా ప్రభావం తెచ్చుకునమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనము. ఈ వచనాన్ని మన యొక్క ధ్యానం కొరకు ఆరంభంగా చూసుకుంటాము. మనమందరం కూడా ఈ వచనాన్ని కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 11:12. For today's meditation we shall see from Matthew chapter 11 verse 12. బాప్తిస్మిచ్చే యోహాను దినం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొంచున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి బాప్తిస్మిచ్చేటువంటి యోహాను దినాలు మొదలుకొని ఇప్పటి వరకు కూడా పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది అని చెప్పబడుతుంది. So here we see that and from the days of John the Baptist until now the kingdom of heaven suffereth violence and the violent take it by force. తర్వాత బలాత్కారం మాత్రమే దాన్ని ఆక్రమించుకోగలుగుతున్నారు. So only the violent are able to take it by force. తిరిగి లూకా సువార్త 16వ అధ్యాయం 16వ వచనము. లూకా 16:16. Luke's Gospel chapter 16 verse 16. ఈ వచనం కూడా మనం అందరం కలిసి చదువుకుంటాము. This verse also we shall read all together. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండేది. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. ఇక్కడ కూడా చూసినట్లయితే లూకా కూడా ఏం చెప్తున్నాడు? ప్రతివాడును కూడా ఆ రాజ్యంలో బలవంతంగా జొరబడుచున్నాడని చెప్పబడతా ఉంది. So here we see that Luke, the Gospel of Luke is also telling that the law and the prophets were until John. Since that time the kingdom of God is preached and every man presseth into it. కాబట్టి దీన్ని బట్టి ఈ రెండు వచనాలు బట్టి మనకి అర్థమవుతున్నది ఏమంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే బలాత్కారులు మాత్రమే ఆ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు. So by these two verses we see that to enter into the kingdom of God only by violence it has been entered. వాళ్ళు మాత్రమే ఆక్రమించుకోగలుగుతారు. Only those are able to they only can inherit the kingdom of God. ఒక బస్ ఎక్కాలి అంటే ఏదో క్యాజువల్గా ఉండి ఎక్కితే మనకేం సీట్ దొరకదు. So if we want to climb a bus, if we walk casually and climb into the bus, then we won't get the seat over it. మనం ఆ సీట్ పొందాలని ఆసక్తితోటి తొందరగా పోయి ఎక్కినప్పుడే మనకి ఆ బస్సులో సీట్ దొరుకుతుంది. So if we have zeal that we need a seat, so if by forcefully and with a haste if we go to the bus and we are able to get a seat in it. అలాగే దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో కూడా మనము ఆక్రమించుకోవాలి అంటే మనము బలవంతంగా వెళ్ళాలా, బలాత్కారంగా వెళ్ళాలా?
So if we want to inherit the kingdom of God, then we should go by force we need to go into the kingdom of God. అయితే మనం అలాగున మరి పరలోక రాజ్యంలో స్థలం ఆక్రమించుకోవడానికి అలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? So here is a question that to inherit the kingdom of God, are we living a life according to it? అలాంటి ఆసక్తి ఉన్నప్పుడే మనము పరలోక రాజ్యంలో సరైన స్థలాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. So if we have such a zeal, then we are able to get a place in the kingdom of God. బైబిల్లో ఒక స్త్రీ ఎలాగున బలాత్కారంగా తను దేవుని రాజ్యంలో ప్రవేశించిందో చూస్తాము. So from Bible we shall see a woman how forcefully, violently she has entered into the kingdom of God. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము Joshua chapter 2. 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం అందరం కూడా మార్చి చదువుకుంటాం. So from verse 2 to 6 we shall read alternatively. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోని చూడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, And it was told the king of Jericho, saying, Behold, there came a man in hither tonight of the children of Israel to search out the country. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకున్నాము. వారు ఈ దేశం అంతటిని వేగుచొచ్చుటిగా వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, And the women took the two men and had them, and said, There came a man unto me, but I wist not whence they were. 5వ వచనము, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు. But she had brought them unto the roof of the house, and hid them in the stakes of flakes, which she had laid in order upon the roof. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ మరి ఎరికో దేశానికి వేగు చుట్టానికి ఇద్దరు వేగులు వారిని పంపించాడు. So here we see that Joshua, to see the land of Canaan, he has sent two persons to spy the country. మనకందరికీ యొక్క విషయం అందరికీ తెలిసిందే. So we all know everything about this. ఈ రోజున ప్రభు మన ఆత్మీయ క్షేమం కొరకు ఏం మాట్లాడబోతున్నాడో చూస్తాము. So for today, for our spiritual benefitment, what Lord is speaking to us, we shall see today. ఈ యొక్క వేగుల వారు ఎరికో పట్టణానికి రాత్రి వేళ వచ్చారు. So we see that these two men of the two men of spies, they came to see the country in the night time. కాబట్టి రాత్రి వేళ ఎవరింటి తలుపులైనా మూసివేసి ఉంటే కేవలము రాహాబు వేశ్య కాబట్టి ఆమె ఇంటి తలుపులు మాత్రమే తెరిచి ఉండొచ్చు. So might be in the night, because it is a night time, so the doors of everyone's house might be closed, because this Rahab is an harlot, so the doors of her house are been opened. వీరు ఆ రాత్రి వేళ వచ్చారు కాబట్టి ఆమె ఇంటి తలుపులు తెరిచి ఉన్న కారణాన వారిరువురు కూడా రాహాబు ఇంటికి వెళ్ళారు. So they came in the night time because the doors of this house of Rahab was open, so they went into the house. అయితే రాహాబుకి రోజు వచ్చే మనుషులు తెలుసు. ఈ రోజు వచ్చిన వారిని కూడా చూసింది కాబట్టి వీరెవరు కూడా ఆమెకు తెలిసి ఉండొచ్చు. So Rahab knows that every night the persons who come to her house, she may know them, and might be these two persons also she might know them. అయితే రోజు వచ్చే వారి ద్వారా ఆమెకి మరి ఈ లోక సంబంధమైన లాభం ఉంటుంది. So those people who come daily to her, there is benefit to her through earthly ways. అయితే వీళ్ళు చూసినట్లయితే వేరే వారిలాగా ఆమెకి తెలిసిపోయింది. So by seeing these two persons, she understood that they are different persons. వీరి ద్వారా తనకి ప్రత్యేకమైన లాభం దొరుకుతుందని ఆమెకి వారిని చూసినప్పుడు అర్థమై ఉండొచ్చు. So might be she had understood by seeing them that she may get another kind of benefit by them. కాబట్టి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలుని తనకి శత్రువులను తెలిసి ఉండి కూడా ఆమె వారిని తన ఇంట్లో చేర్చుకుంది. So by seeing them, she knows that Israelites, they are enemies to them, but also she gave place in her house. ఎందుకు చేర్చుకుంది? ఆమె ఆత్మీయమైన లాభం కొరకు చేర్చుకుంది. So why she has taken these two men into her house? It means that for her spiritual benefit she has taken them together. ఆమె చేర్చుకుని ఏం చేస్తా ఉంది? 4వ వచనంలో దాచిపెట్టి అని మాట ఉంది. So here we see that what she has done by taking these two men, in 4th verse we see that she has hid them. రాహాబు యొక్క జీవితం అంతటికి ఈ చిన్న మాటే ఆధారంగా ఉంటుంది. So for the whole life of Rahab, this small letter, these small words are foundation to her. దాచిపెట్టెను. So it is hide them.
ఈ దాచిపెట్టిన ఆ పని చేసిన కారణాన రాహాబు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు వ్రాయబడిన ఆమెను గురించి, అంతేకాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా కాగలిగింది. So by this act which he has done, because of her, there are many times written about her in this Holy Bible. Not only that, she has become spiritually benefit to every one of us. అయితే స్త్రీలకి దాచిపెట్టుకునే స్వభావం చాలా వరకు ఉంటుంది. So for sisters, for women, so hiding the things is a habit to them. మంచి బట్టలు, మంచి వస్తువులు, డబ్బులు దాచిపెట్టుకుంటారు. So they may hide costly clothes and money also. అయితే మనం ఈ రోజున రాహాబులాగా ఏం దాచిపెట్టుతున్నాం? So for today, what we are hiding as according to Rahab. ఆత్మీయమైనటువంటి క్షేమం కొరకు, లాభం కొరకు. So for spiritual blessings, for spiritual benefit, what we are hiding. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనము. Genesis chapter 3 verse 10. మనం అందరం కలిసి చదువుకుంటాము. We shall read together. అందుకతడు, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక And he said, I heard భయపడి thy voice, and దాగుకొంటినెను. I was afraid. And because I was naked, I hid myself. ఇక్కడ ఆదాం చూచినట్లయితే మరి తినవద్దన్న పండు తిన్న కారణాన భయపడి దాక్కుంటున్నాడు. So here we see that Adam he did by the fruit what he should not eat. By eating that fruit, he is trying to hide himself. ఎందుకు దాక్కున్నాడు? Why did he hide himself? కారణం మనం చూస్తాము. యోబు గ్రంథము 31-33 వచనము. We shall see Job 31-33. Job 31-33. 33 and 34 also. Job 31-33 and 34. ఎందుకు దాక్కున్నాడు ఇక్కడ స్పష్టంగా వ్రాయబడుతుంది. So why did Adam hide himself? It is very clearly written here. ఆదాం కలిసి చదువుకుంటాము. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబంలో తిరస్కారములు జడిసి నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నేను పాపం కప్పుకుని నెడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతును. ఇక్కడ ఆదాము ఏం చేస్తున్నాడు? రొమ్ములో తన పాపాన్ని కప్పుకున్నాడు, దాచుకున్నాడు. So here we see what Adam has done. He had hid the iniquity in his bosom. 33 నా దోషములను దాచిపెట్టుకొని. Here we see in verse 33, I covered my transgression. నా పాపమును కప్పుకొనినా. If by hiding my iniquity. దావీదు కూడా ఇదే మాట చెప్తాడు. So even David is also telling the same words. పాపాన్ని ఒప్పుకొని దోషాన్ని విడిచిపెట్టాలని చెప్తున్నాడు. So David is telling that we need to confess our sins and we need to live them. అయితే ఇక్కడ ఆదాం ఏం చేస్తున్నాడు? తన పాపాన్ని కప్పుకున్నాడు, దాచుకున్నాడు. So here we see what Adam is doing, that he is covering his transgression and he is hiding his iniquity. అందుకే దాక్కున్నాడు. So for this reason Adam is hiding himself. అయితే అనేకసార్లు మనం కూడా ఏం చేస్తాము? పాపాన్ని దాచిపెట్టుకుంటాం. So many times we also do in the same way. We also cover our transgressions. సామెతలు 28-13 వచనము. Proverbs 23 verse 17. Sorry, Proverbs 28 verse 17. సామెతలు 28-13 వచనము. Proverbs 28 verse 17. 28 verse 13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. He that covereth his sin shall not prosper, but whoso confesseth and forsaketh them shall have mercy. కాబట్టి మన పాపాలని, మన అతిక్రమాన్ని దాచిపెట్టుకోకూడదు, కానీ వాటిని ఒప్పుకోవాలి. So we should not cover our transgressions and iniquity, but we need to confess them. అయితే ఇక్కడ చూసినట్లయితే రాహాబు ఏం చేసింది? వారిని చేర్చుకుంది, అంతేకాకుండా వారిని దాచిపెట్టింది. So here we see that Rahab has taken these 2 spies, and not only that, she had hid them. నేను అనుకుంటాను చేర్చుకున్న దానికి కారణం ఏంటంటే, చేర్చుకున్నదంటే తన హృదయంలో యేసుప్రభువాన్ని చేర్చుకొని ఉండొచ్చు. So why Rahab has taken these 2 spies into her house might be because she has taken the Lord into her heart. ఆమె ప్రభువారిని హృదయంలో చేర్చుకుంది కాబట్టి వారిని దాచిపెట్టడానికి ధైర్యం చేస్తా ఉంది. So because she has received the Lord in her heart, she had got the courage to take these 2 spies into her house. తన హృదయంలో ప్రభువును కూడా దాచిపెట్టుకుంది. So in her heart she has received and she has hid Lord also.
సహోదరులారా, దాచిపెట్టుకునే ఎన్నో ఉన్నాయి, కానీ అన్నిటికంటే ప్రశస్తమైనది యేసుప్రభు వారిని నీ హృదయంలో దాచిపెట్టుకున్నావా? So there are many things that we hide ourselves, but the most important thing is, are we receiving, are we hiding Lord in our heart? ఆయన నీ కొరకు నా కొరకు ఒక పుణ్యకార్యాన్ని చేశారు. So we see that for you and me, Lord has done a great thing. దానిని బట్టి మన పాపాన్ని మనం ఒప్పుకున్నట్లయితే మన పాపాలు క్షమించబడతాయి. So because of that, if we confess our sins, then our sins would be forgiven. ఆయన కృపను మనకి దానంగా దయచేస్తానని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడుతూ ఉంది. So according to Romans 5:19, so Lord is telling that He has given mercy as gift to us. కాబట్టి ప్రియమైన సహోదరులారా, వింటున్నటువంటి మీరు ఈ లోకంలో దాచిపెట్టుకునేది అతి శ్రేష్టమైనది ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర పాపం ఒప్పుకొని ఆయన్ని మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. So dear sister, those who are listening, those who are sitting, so the most important thing which we are hiding in our lives is that we need to confess our sins, and we need to hide Lord Jesus Christ in our hearts. అదే నిన్ను నిత్యమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థలంలోనికి తీసుకుని వెళ్ళగలుగుతుంది. So because of this thing will take us to high uplifted places. పరిస్థితుల వైపు మనుషుల వైపు చూడడం కాదు, కానీ బలాత్కారంగా పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకున్నట్టు అంటే ఇదే. So not to look around the people, that we need to enter forcefully, violently means this. ఇక్కడ చూసినట్లయితే రాహాబు వేశ్య అయినప్పటికీ కూడా తను ఏం చేస్తుంది? దాచిపెట్టింది. So here we see that Rahab is an harlot, but still she has hid the spies in her house. అయితే ఆమె ఇంటికి మనం చూసినట్లయితే సైనికులు కూడా, రాజు పంపిన సైనికులు వచ్చినారు. So we see that to her house, the soldiers which the king had sent, they came to her. అయితే ఆమె ఒకవేళ ఇప్పుడు ఆమె ఇంటిలో ఉన్నారని చెప్పి తెలిసినట్లయితే ఆమెకి ఎంతో గొప్ప శిక్ష పడుతుంది. So if the soldiers will come to know that these two spies are hiding in their house, then Rahab would get great punishment. అయితే రాహాబ్ ఏం చేసింది? ఈ రహస్యాన్ని దాచిపెట్టింది. So we see that what Rahab has done, that she has hid this secret. రాత్రి అందరు నిద్రపోతున్నారు, ఆ రోజు రాత్రి రాహాబు మెలకుగా ఉంది. So we see that that night all were sleeping, but Rahab was awake. సహోదరులారా, ఇక్కడ చూసినట్లయితే ఆ రోజున ఆమె చేసినటువంటి ఆ కార్యము, దాని వెనకాల ఎంతో గొప్ప రహస్యం దాచబడి ఉన్నది. So we see that, dear sisters, that the work she has done, behind that a great secret has been hidden. ఆమె ఆత్మీయమైనటువంటి జ్ఞానం కలిగిన స్త్రీ అన్యురాలైనప్పటికీ, though she is a heathen woman, but she is having a spiritual vision to her. నిత్యమైన రాజ్యంలో ప్రవేశించడానికి తన కార్యం చేయడానికి ధైర్యం చేసింది. So she has taken courage to do this work, to inherit the kingdom of God. ఒకవేళ తన ప్రాణం పోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడచ్చు. Might be there would be a situation to lose her life. కానీ ఆమె ఆ పని చేసింది ధైర్యంతో. But she has done this work with much courage and strength. అనేకసార్లు ప్రభు నమ్మడానికి చాలా వెనుకదీస్తూ ఉంటారు. So many times to trust in the Lord, we take back our thing. అయితే పౌలు చెప్తున్నాడు, నా ప్రాణం నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదని చెప్తాడు. So what Paul is telling, that he is not considering his life much lovely to him. యేసు ప్రభువు మన కొరకే తన ప్రాణాన్ని అర్పించినాడు. So Lord Jesus Christ has given his life to us. అనేకసార్లు మనము ప్రభు కొరకు జీవించడానికి వెనుకాడే వారంగా ఉంటాం. So many times to live for the Christ, we many times think we go behind. ఇక్కడ చూసినట్లయితే రాహాబు ధైర్యంతో ఈ కార్యం చేసింది. So here we see that Rahab with much courage she has done this work. తర్వాత వాళ్ళని దాచిపెట్టిన తర్వాత ఆ రాత్రి పండుకోబోయే టైంలో ఏం చెప్తుందో చూడండి. So after hiding these two spies, the time when they were about to sleep, what she is telling, 9వ వచనం నుండి 11వ వచనం వరకు, verse 9 to 11. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9 నుండి 11వ వచనం వరకు, Joshua chapter 2 verse 9 to 11. మనం కలిసి చదువుకుంటాము. We shall read together. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెను. యొర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేం చేసిద్రు అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ
దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. ఇక్కడ చూసినట్లయితే ఈ 3 వచనాల్లో కూడా రాహాబు దేవుని గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. So here we see that by these 3 verses we see that Rahab is giving testimony about Lord. మొట్టమొదటిగా రాహాబు ఆత్మీయమైన లాభం కొరకు తన ఇంటిలో వేకుల వారిని చేర్చుకుంది. So firstly we see that for spiritual blessings she has hid the 2 spies in her house. అంతేకాకుండా తన హృదయంలో ప్రభువును కూడా చేర్చుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. Not only that she has hid Lord in her heart, we see that తన భాష మారిపోయింది ఇక్కడ. So we see that her language has been changed here. రోజు వచ్చిన వారితోటి ఎలాంటి మాటలు మాట్లాడుతుందో, So daily those who come to her, we doesn't know how she speaks to them. ఇప్పుడు ఈ పురుషులతో మాట్లాడేది పూర్తిగా ఆత్మీయమైన భాషతోనే మాట్లాడుతుంది. So we see that by this verse she's speaking to these spies in a very spiritual way. ఈ మాటలు బట్టి చూస్తే ఆమె వైఖరి మారిపోయింది. By these verses we see that her behavior has been changed. ఆమె గురి మారిపోయింది. Her goal has been changed. అంతేకాకుండా ఆమె దృష్టి కూడా మారిపోయింది. Not only that, her vision has been changed. అయితే సహోదరులారా, కేవలం ఒక వేశ్య ఎప్పుడైతే వేగుల వారిని చేర్చుకుందో తన జీవితంలో పూర్తి మార్పు కలిగింది. So we see that this harlot, as she has received these 2 spies into her house, her whole life has been changed. రాహాబు అంటే అర్థము బలాత్కారం అని అర్థము. Rahab, the word Rahab means violently. అయితే నిజంగా తన పేరు తగినట్లుగానే ఒకప్పుడు జీవిస్తా వచ్చింది. So once upon a time, because as her name signifies, she was living in such a way. తర్వాత తన జీవితంలో గొప్ప మార్పు కలగడం చూస్తున్నాం. No, after that we see that there was a great change in her life. మనం అనుకోవచ్చు, మనం అందరం కూడా మంచివారు అనుకోవచ్చు. We might think everyone might have think that we are very good. అయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, If you see James chapter 4 verse 4, ఇక్కడ మనల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో చూస్తాము. Here we see that what the Holy Spirit is telling about us. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. Here we say that ye adulterers and adulteresses, know ye not that friendship of the world is enmity with God? Whosoever therefore will be a friend of the world is enemy of God. అయితే మనం ఒకవేళ వ్యభిచారులు వేశ్యలు కాకపోవచ్చు, కానీ ఒకప్పుడు లోకంతో స్నేహం చేసినాం కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనం కూడా వ్యభిచారులమని చెప్పబడుతుంది. So we might not be adulterers and adulteresses, but once we have done friendship with the world, what the word of God is telling that we are adulterers and adulteresses. అయితే మనము ఎప్పుడైతే ప్రభుకి హృదయం ఇచ్చినామో మనలో ఇలాంటి మార్పు కలిగిందా? So when we give our heart, when we give our heart to Lord Jesus Christ, is this change happened in us? ఇక్కడ ఆమె ఏమంటుంది, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చివరిలో మేము వింటిమి అని అంటుంది. So here we see that Joshua chapter 2 verse 10, the last portion, that we have heard in verse 11 it is. అయితే ఆమె చూచినాను అంటలేదు, కానీ మేము విన్నాము అంటుంది. So she's telling that we have heard. She's not telling that we have seen, but she's telling that we have heard it. ఇప్పటికీ అది జరిగి దాదాపు 40 సంవత్సరాలు అయితే ఉంది. So might be these incidents has happened 40 years before. వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. So we see that when the Israelites were traveling, Lord has divided the Red Sea into 2 parts. ఇప్పుడు దాదాపు వాళ్ళు మరి కనాను దేశానికి సమీపంగా వచ్చారు. So we see that these Israelites came near to Canaan. అయితే దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఈ రాహాబు ఏమంటుంది, ఆ సంగతులన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తా, మేము వింటున్నాము, మేము విన్నందుకు మా గుండెలు కరిగిపోయినాయి అంటుంది. So nearly about 40 years afterwards, she's reminding everything, and she's telling that we have heard these things and our hearts did melt. అయితే ఇశ్రాయేలీయులకైతే వారు అనుభవించారు, కానీ ఈ ఎరికో గోడలను చూసి వారు భయపడతా ఉన్నారు. So we see that Israelites have experienced these things, but by seeing the walls of Jericho they have been fainted. సహోదరులారా, మనం కూడా అనేక సార్లు ఇశ్రాయేల్ వల్లే మన జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలు జరగడం మనం చూసినాము, అనుభవించినాం, కానీ
పరిస్థితుల వైపు చూసి మనము మన గుండెలు కరిగిపోయేవిగా ఉంటుంది. So, dear sisters, we have tasted and we have seen many great things in our lives. But according to this present situations, our hearts did not melt. అయితే ఈమెను ఇక్కడ మనం చూసినట్లయితే రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకుంటాము. రోమా 10:17. Romans 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. So then faith cometh by hearing, and hearing by the word of God. ఆమె విన్నది, విశ్వాసం పొందింది. So we see that she has heard and she had faith in her. మనము అనుభవిస్తున్నాం, మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నాము. So we are experiencing how much faith we have. మొన్నటి దినాన ఒక అమ్మాయి, డాక్టర్ అమ్మాయి, హిందూ అమ్మాయి నాతో ఇలాగా చెప్పింది. So yesterday, sister, she's a doctor, she's a Hindu, she was telling to me like this. అక్క ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉంచరు, టెన్షన్ పెట్టుకుంటారు ఎందుకక్క అన్నది. So she asked me question like, Akka, why they are praying but why they are not having faith, why they are facing tension. అలాగే అనేకసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ ప్రశాంతంగా ఉండము. So many times we pray but we doesn't have peace within us. అయితే ఇక్కడ రాహాబ్ ఏం చెప్తా ఉంది, విని విశ్వాసం ఉంచుతుంది. So here we see that what Rahab is doing, that she has heard and she has kept faith in her. 11వ వచనంలో ఏమంటా ఉంది, యెహోషువ 2:11లో మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే అంటుంది. So what Rahab is telling in verse 11, Joshua chapter 2 verse 11, for the Lord your God is God in heaven above and in the earth beneath. ఈ వచనం ఎక్కడ ఉన్నది? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. So we see that these words are written in the 10 commandments. One commandment is written about it. అయితే ఈమె అంత చక్కగా వాక్యం చెప్తా ఉంది వాళ్ళకి. So we see that she is preaching the word of God to them. కాబట్టి సహోదరులారా, మన వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకుంటున్నామా? పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని మనము అన్వయించుకొని ధైర్యంగా ముందుకు సాగుతున్నామా? Are we exercising the word of God in our real lives? Are we, when the troubles are coming, are we having faith in word of God? అనేకసార్లు మనకి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోతాము. So many times we face certain situations, we forget what great things Lord has done to us. ఏవి మనము జ్ఞాపకం పెట్టుకోవాలో అవి జ్ఞాపకం ఉంచుకోము, ఏవి మర్చిపోవాలో అవి జ్ఞాపకం పెట్టుకుంటాం. So those things which we need to remember, we doesn't remember about that, and those things which we should forget, we remember about those things. అందుకనే దావీదు ఏమంటున్నాడు, కీర్తనలు 103 2వ వచనంలో. So what David is telling, Psalms 103 2వ వచనము verse 2, మనం అందరం కలిసి చదువుకుంటాము. we shall read together. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. So here what David is telling, that not to forget all his benefits. అయితే అనేకసార్లు ఆయన ఉపకారాలు మర్చిపోయి అపకారాలని మనము గుర్తుపెట్టుకుంటాం. So many times we forget all the benefits and we remember what all the unbenefits which have been done. అయితే ఆ అపకారాలు మనకి కీడు కొరకు కాదు కానీ ఆయన మన మేలు కొరకే చేస్తాడు. So all those unbenefits which Lord has allowed, it is not because to hurt us but to bring benefit to us. రోమా 8:28 మన అందరికి తెలుసు. So we all know what it is written in Romans 8:28. ఆయన ప్రేమించేవారి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతున్నదని చెప్పబడుతుంది. So those that love to them work all together to them. ఇక్కడ రాహాబు ఒక అన్యురాలైనప్పటికీ కూడా ఈమెలో ఒక గొప్ప విశ్వాసం ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. So here we see that though Rahab is an heathen woman, but she has complete faith in Lord. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో ఆమెను గురించి చెప్పబడుతుంది. So in Hebrews chapter 11 verse 31, it is written about her. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేనందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. By faith harlot Rahab perished not with them that believed not, when she had received the spice with peace. ఇక్కడ కూడా ఆమె చేసిన పని స్పష్టంగా చెప్తున్నాడు, రాహాబు చేర్చుకొనినందున. So here about her very clearly it is written that when she received the spice. అయితే ఆమె వారిని చేర్చుకున్నది
తర్వాత విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరున్నది, కానీ ఆమె పేరుకు పక్కన వేశ్య అనేది ఉన్నది. So here we see that she has received this spice in her house, and she has been written in the faith warriors, but in front of her name the word it is written harlot. అయితే ఆమె వేశ్య అయినప్పటికీ కూడా ఆమెలో ఎంత గొప్ప మార్పు కలుగుతుందో ఆ మాటను బట్టి, ఆ మాట ఉంచి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. So we see that though it is as written by the Holy Spirit as a harlot, but there was a great change in her life. సహోదరులారా, మరి మనం ఎలాగా ఉంటున్నాం పరిస్థితులు వచ్చినప్పుడు? So dear sisters, how are we if certain situations we are facing? యెషయా 28వ అధ్యాయం 16వ వచనము. Isaiah chapter 68. 28:16. Isaiah chapter 28 verse 16. యెషయా 28వ అధ్యాయము 16వ వచనము. Isaiah chapter 28 verse 16. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది, విశ్వసించువాడు కలవరపడడు. So here we say that, therefore thus saith the Lord God, behold I lay Zion for the foundation stone, and a tried stone, a precious cornerstone, sure foundation, he that believeth shall not make haste. విశ్వసించువాడు కలవరపడడు అని చెప్పబడుతుంది. So here it is written that he that believeth shall not make haste. తర్వాత మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే విశ్వసించువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అని ఉన్నది. So 1 Peter chapter 2 verse 6, it is written, those that believeth him shall not be confounded. సిగ్గుపడరు, తర్వాత కలవరపడరు. It is written that those that believe in him shall not be confounded, and they shall not make haste. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? ఎలాంటి అసాధ్యమైన విపరీతమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనము సిగ్గుపరచబడము గనుక మనము కలవరపడకూడదు. So what the word of God is telling, that there might be certain situations which we are facing, as it is written that we shall not be confounded, because of that we should not be in a haste. ఆమె ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఆమె ఏం చేస్తుందో మనము యెషయా 2వ అధ్యాయంలో యెహోషువ 2వ అధ్యాయంలో చూస్తాము. So she is not only having great faith, but what we see in Joshua chapter 2 12వ వచనము verse 12, నేను మీకు ఉపకారము చేసేదను గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు నిచ్చి అంటుంది. So here we see that I have shewed you kindness, that ye will also shew kindness unto my father's house, and give me a true token. ఇక్కడ ఏమంటుంది? ఒక ఆనవాలు, ఒక గుర్తు ఇవ్వమని అడుగుతుంది. So what she is asking to give a token to her. ఆమె చేసింది దేని కొరకు? ఒక లాభం పొందడం కొరకు ఈ పని చేసిన ఆమె ఒక వ్యాపారస్తురాలు. So here we see that what she has done, she is a businesswoman, she has done for her benefit. కాబట్టి ఇక్కడ నాకు ఒక ఆనవాలు ఇవ్వండి, నేను ఇది చేశాను కాబట్టి నాకు ఏమిస్తారంటలేదు, నాకు ఒక ఆనవాలు ఇవ్వమంటుంది. So she is asking, I have done this thing, so what you are going to give to me, so give me a token, she is asking. మనం కూడా ప్రభు కొరకు మంచి జీవితం జీవిస్తే మనం కూడా అలాగని అడగచ్చు. So if we are living a good life to the Lord, then we can also ask like this. యెషయా 38వ అధ్యాయం 3వ వచనంలో యెషయా అక్కడ హిజ్కియా కూడా అడుగుతా వస్తాడు. So here we see in Isaiah chapter 38 verse 3 that Isaiah is also asking in similar way. ఇక్కడ 3వ వచనం చివరిలో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. So in verse 3 we see that I have walked before thee with a true with a perfect heart, and I have done that which is good in thy sight. అయితే తను ఎలాగా నడిచినాడో యథార్థంగా అది దేవునికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. So here we see that Isaiah is making like how he has walked before the Lord. He is trying to make remember to the Lord. అలాగే మనం మరి సరైన జీవితం, యోగ్యమైన జీవితం జీవిస్తే మనం ధైర్యంగా దేవుని దగ్గర అడగడానికి మనకు ధైర్యం ఉంటుంది. So yeah, even if we are living a good and worthy life, even we have courage to speak to the Lord in this way. గిన్నెడు చల్లనీళ్ళేస్తే దేవుని దగ్గర బహుమానం ఉన్నదని మనందరికీ తెలుసు. So if we give a cup of cold water, then we will have a sure benefit. It is written in Bible, everyone of knows.
మత్తయి 10:42 ఉంటుంది. Matthew chapter 10 verse 40 it is written. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో Matthew chapter 19. శిష్యులు అడుగుతారు, ప్రభా మేము అన్ని విడిచిపెట్టొచ్చినాము, విడిచిపెట్టినందుకు మాకేం కలుగుతుంది అని చెప్పేసి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినారు. So that is disciples are asking to Lord Jesus that we have left everything and we have come. So what is there for us? అప్పుడు యేసు ప్రభువారు వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, So what Lord Jesus Christ is telling to them, 28వ వచనం చివరి భాగంలో verse 28 in the last portion. మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. So what Lord is telling, this, when the Son of Man shall sit in the throne of his glory, he shall also sit upon the 12 thrones, judging the 12 tribes of Israel. కాబట్టి సహోదరులారా, ప్రభు నామాన్ని మనం ఏం చేసినప్పటికీ దానికి దేవుడు తప్పక మనకి బహుమానం ఇచ్చేవాడు ఉన్నాడు. So dear sisters, whatever we do in the name of Christ, then Lord will give a sure gift to us. అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడు, నిత్య జీవాన్ని దాంతో పాటిస్తానంటున్నాడు. So not only that, Lord is telling that he'll give us everlasting life with that. కాబట్టి మనం కూడా ప్రభు దగ్గర అడిగి పొందడానికి మనకి అర్హత ఉన్నది. So there is a privilege for us to ask and obtain from the Lord. అంతేకాకుండా ఇక్కడ రాహాబ్ చూసినట్లయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఏమడుతుందంటే చూడండి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెంటును వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకు నుంచి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. So we see what Rahab is asking, Joshua chapter 2 verse 13, that he shall save alive my father, my mother, my brethren and my sisters and all that they have, and deliver our lives from death. ఇక్కడ ఏమంటుంది, చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా అంటుంది. So what here it is written, to deliver our lives from death. అంటే చావకుండా బ్రతకడం మాత్రమే, రక్షించునట్లుగా అంటే రక్షణ కావాలని ఇక్కడ అడుగుతా ఉంది. So here we see that to deliver us from death, it means that to have protection. ఆమె రక్షణ పొందడం మాత్రమే కాదు కానీ తన ఇంటి వారు కూడా రక్షణ పొందాలని ఇక్కడ ఆశపడుతుంది. So not only that she has been saved, but she's also having a desire that all her household should be saved. కీర్తనలు 12:5 వచనము, Psalms chapter 12 verse 5. చివరి భాగము, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. The last portion, I will set him in the safety from him that perfect at him. ఇక్కడ ఏమన్నాడు, రక్షణ మనం కోరుకుంటే ఆయన రక్షణ దయచేస్తాడు. So what here it is written, that if we are seeking for safety or we want to be saved, then Lord will surely save us. కాబట్టి ఇక్కడ ఏం కోరుకుంటుంది, తాను మాత్రమే కాదు కానీ తన ఇంటి వారు అందరూ రక్షణ పొందాలనంటే తన ఇంటి వారు అందరి విషయమే ఆమె భారం కలిగిందిగా ఉంటుంది. So here we see that she is not only having a concern about herself that she should be saved, but also she is having burden that her household everything should be saved. అయితే ఇక్కడ ఆమె వృత్తి కూడా మారిపోవడం మనం చూస్తున్నాం. Here we see that her occupation is also being changed. ఆత్మను సంపాదించాలన్నటువంటి ఆశ ఆమె కలిగిందిగా ఉంటుంది. So here we say that she is having desire for the perishing souls. లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, Luke chapter 19 verse 13. లూకా 19:13, Luke chapter 19 verse 13. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. And he called his 10 servants and delivered them 10 pounds and said to them, occupy till I come. మనల్ని ఏం చేయాలంటున్నాడు, వ్యాపారం, ఆత్మల వ్యాపారం చేయాలంటున్నాడు. So what Lord is telling to us, that we need to have occupation of saving the souls. మనం వ్యాపారస్తులు కాకపోవచ్చు కానీ ఆత్మల వ్యాపారం చేస్తున్నామా? So we might not be merchants or businessmen. Are we doing the business of saving the souls? ఈ వ్యాపారానికి పెట్టుబడి అవసరంలే. For this business there is no requirement of deposit. అయితే దీని కొరకు మన ప్రార్థన, మన ప్రయాస దీనికి ఉన్నట్లయితే దేవుడు మనకి సహాయపడతాడు. So for this, if we are having prayer and if we are struggling, then Lord will surely help us. అయితే రాహాబ్ ఏం చేసింది, వారిని అడిగినప్పుడు వాళ్ళు ఒక ఎర్రటి దారం ఇచ్చినారు.
So when what Rahab has done, when she has asked for token, then the spies have given her a red thread. ఈ తాడు ఏం చేయమన్నారు, ఆ కిటికీ కట్టుకుని ఆ ఇంట్లోకి మీరు అందరూ వచ్చినారు, ఎవరెవరు ఉంటారో ఆ ఇంటి వారు అందరూ కూడా కాపాడబడతారని వాళ్ళు చెప్పినారు, మనందరికీ తెలుసు. So we all know that when this thread is given to her, if they try to the window, then everyone, those are in the house, all will be saved. తర్వాత వారికి దారి చక్కగా చూపించి వాళ్ళని తిరిగి మార్గంలో వెళ్ళిపోవడానికి సహాయపడతా వచ్చింది. After that, Rahab has sent the spies away from her. She has shown the way how to go to the place where they are staying. అయితే వారు వెళ్ళిన తర్వాత ఆమె చేసిన పని ఏంటిదంటే 21 వచ్చిన యెహోషువ 2:21. After the spies have went away, what she has done, Joshua chapter 2 verse 21. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగును కాక అని చెప్పి వారిని వెళ్ళనంపాను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగర దారమును కిటికీకి కట్టెను. And she said according unto your words, so it be, and sent them away, and they departed, and she bound the scarlet line in the window. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దారం కట్టింది. తర్వాత ఏం చేసింది, ఇంటికి తన వారిని అందరినీ తెచ్చిపెట్టుకుంది. So after they went away, she has tied the scarlet line to the window, and after that she has called everyone to her house. ఆమె అందరి దగ్గర, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అందరి దగ్గరికి వెళ్ళి ఏం చేసి ఉంటుంది, అందరిని పిలుచుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకున్నది. So she went to everyone, to her brethren, her sister, her mother, father, everyone she went and she called them and she brought them to her house. అయితే ఆమె పిలిచినప్పుడు మనకు అర్థమవుతుంది ఏమంటే అందరూ వచ్చారు. So after when she has called everyone, what we understand that everyone came to her house. ఆమె ఏ ఒక్కని కూడా పోగొట్టుకోలే. She did not lose any one of them. అదే మనం చూసినట్లయితే ఆదికాండం 19:14 ఆదికాండం 19:14 చూసినట్లయితే Genesis chapter 19. Genesis chapter 19. ఇక్కడ 14 చూసినట్లయితే verse 14. లోతు సొదొమ గొమొర్రాల నాశన సమయంలో లోతు తన అల్లుళ్ళను పిలవడానికి వెళ్ళినప్పుడు కనీసం అల్లుళ్ళు కూడా రావడానికి ఇష్టపడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎగతాళి చేశారని చెప్పి రాయబడింది. So here we see then when Lot had went to his son-in-laws to tell about this, we see that they had teased him. అయితే వాళ్ళు ఎగతాళి చేశారు, వాళ్ళు రాలేదు, ఆ నాశనం నుండి తప్పించుకోలేకపోయినారు. So they have mocked Lot and they did not come, so they did not go away from this perishment. అయితే రహాబ్ పిలిచినప్పుడు తన ఇంటి వారందరూ వచ్చారు. So when Rahab had called her household, everyone came to her. కారణం ఏంటి, నేను అనుకుంటాను రహాబ్ జీవితము పూర్తిగా సమయానికి మారిపోయి ఉండొచ్చు. So what is the reason? Might be that by that time the whole life of Rahab had been changed completely. అందుకే ఆమె పిలిచినప్పుడు వారందరూ కూడా రాగలిగినారు. So when she had called her household, so everyone came to her. కాబట్టి సహోదరులారా, మన జీవితం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే పూర్తి మార్పు మనలో కలిగినప్పుడే వారు మన ద్వారా మేలు పొందగలుగుతారు. So dear sisters, if we want blessings to others, then we should have complete change in our lives, then we remain blessings to others. లేనట్లయితే వారు ఏమాత్రం మన ద్వారా మేలు పొందలేరు. If it is not like that, then they wouldn't get any blessings from ourselves. ఇక్కడ ఆమె ఆ ఇంటికి దారం కట్టినప్పుడు నేను అనుకుంటాను ఆ ఎరికో వారందరూ కూడా ఏంటి కిటికీకి ఎర్రదారం అని అందరూ అడిగి ఉండొచ్చు. So when she has tied this scarlet line to her window, so everyone, those who are staying in the city of Jericho, everyone might have asked why this thread is being tied here. కానీ వాళ్ళందరూ కూడా ఎగతాళి చేసి ఉండొచ్చు. So might be all those people in the Jericho, they might have mocked Rahab there. ఆ ఎర్రతాడు కట్టుకోవడానికి ఆమె మనుషుల ముందు సిగ్గుపడలా. So to tie this thread to the window, she did not feel ashamed in front of everyone. అనేకసార్లు ప్రభువుని మనము మనుషుల ఒప్పుకోవడానికి సిగ్గుపడతా వస్తాం. So many times to tell about the Lord that he is our God, we feel ashamed in front of others. ఎక్కడ మనకి నష్టం కలుగుతుందో అని మనం భయపడతాం. So we fear that where we may lose anything, we fear like that. మొన్నటి దినానే నా దగ్గరికి ఒక సహోదరి వచ్చింది. Yesterday one sister had come to me. అయితే ఆమె ఒక ఉన్నత కుటుంబంలోనికి చెందింది, ఒక ఉన్నత విద్య చదివిన వ్యక్తి. So she belongs to a high family and she is highly qualified also. చాలా ఆస్తిపరులు. So they are much rich person. యూనివర్సిటీలో చదివేటప్పుడు క్లాస్మేట్ ఆమెకి
వాక్యం చెప్పడాన రక్షణ పొందింది. So when she was studying in university, her classmate had shared the gospel and she has been saved. మేము హెబ్రోన్కి వచ్చిన కొత్తలో ఆ సహోదరి హెబ్రోన్కి వచ్చి యూత్ క్యాంప్లో బాప్తిసం కూడా తీసుకుంది. So when there was a youth camp, she came to Hebron and she was testified in the waters of baptism. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తల్లి చాలా కొట్టి చాలా హింసించింది. So after being baptized, she went to her house and her mother had treated very badly to her. తర్వాత బలవంతంగా హిందూ వివాహం చేశారు. So by force they made her to get married to a Hindu person. తర్వాత వివాహమైన దగ్గర నుండి కూడా ఎన్నో దెబ్బలు తినని దెబ్బ లేకుండా తిన్నది. So after marriage, by her husband also they started to beat her. ఇప్పుడు పిల్లలు యవనస్తులైనారు, అమెరికాలో ఉన్నారు. So her children are grown up and they are staying in America. అయితే మొన్న మధ్య లాస్ట్ వీక్లో వచ్చి ఇంట్లో నుండి ఎళ్ళగొట్టారని నా దగ్గరకు వచ్చి చెప్పింది. So last week she came to me and she said that my family has sent me away. అయితే 30 సంవత్సరాల నుండి అలాగే ఆమె విశ్వాసాన్ని కాపాడుకుంది. 30 సంవత్సరాల తర్వాత ఆమెని ఎంతో కొట్టి బయటికి వెళ్ళగొట్టేశారు. So for last 30 years she kept completely faith in the Lord, and after that last week she was being taken away from her family. తర్వాత మానసికంగా మెంటల్గా అయిపోయింది. So after that she was very much depressed mentally. తర్వాత ప్రార్థన తీసుకెళ్ళినప్పుడు ఆమె పూర్తిగా బాగైపోయింది. ఇప్పుడు So after we had taken her to prayer, after that she had been completely changed. అయితే నా దగ్గర వచ్చి ఒక్క మాట చెప్పింది. So she came to me and said a word. అక్క, నేను అన్నీ పోగొట్టుకున్నా, అయితే నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని చెప్పింది. So she came and said that Akka, I have lost everything but I have saved my faith. గొప్ప ఆస్తిపరురాలు, ఒక లెక్చరర్గా జాబ్ చేసింది. మొన్న చూస్తే ఒక పిచ్చి దానిలాగా నాకు కనబడింది. So she is very rich person and she worked as a lecturer. When I saw her, she was looking like a mad person to me. అయితే ఆమెలో ఎంతో సంతోషం ఉన్నది. But after that she had much joy in her. ఆమె చెప్తుంది, నాకు విశ్వాసం ఉన్నదక్క, నా ఇంటి వారిని అందరినీ ప్రభు రక్షిస్తాడని. So she is telling that I have faith, Akka, that my family, everyone would be saved. పిల్లలకు కూడా ఆమె మీద ప్రేమ లేకుండా హస్బెండ్ చేశాడు. So for the children also there should be not any love for her mother, so the father did like that. కానీ ప్రభువుని చూస్తూ ముందుకు సాగిపోతా ఉంది. So she is looking unto the Lord and she's walking forward. కాబట్టి సహోదరులారా, లోకంలో ఎన్నో పరిస్థితులు రావచ్చు. వాటన్నిటిలో ప్రభువుని మన హృదయంలో దాచిపెట్టుకొని సంతోషంగా ముందుకు సాగుతున్నామా? So dear sisters, we might face any situations in this world. Are we hiding Lord Jesus Christ in our heart, and are we going forward? ఇక్కడ రాహాబు మనుషుల ముందు తాను ఒప్పుకోవడానికి ఇష్టపడింది. So here we say that Rahab is accepting Lord in front of everyone. కాబట్టి మనుషుల ముందు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడమ్మా? లూకాసు వార్త 12వ అధ్యాయంలో. So what Lord is telling, if we accept Lord in front of us, Luke chapter 12. లూకాసు వార్త 12వ అధ్యాయము కలిసి చదువుకుంటాం. ఒక వచనము, Luke chapter 12 8వ వచనము, verse 8 we shall read together. మరియు నేను మీతో చెప్పుందేమనగా, నన్ను మనుషులతో ఒప్పుకొని వాడెవడో మనిషి కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట ఒప్పుకుంటే దేవుడు దూతల ఎదుట ఒప్పుకుంటానంటున్నాడు. అలాగే కీర్తనలు 31:19 చూడమ్మా. కీర్తనలు 31:19 ఈ వచనం కూడా మనం అందరం కలిసి చదువుకుంటాము. Psalms 31:19 verse 19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నేను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ చెప్పబడుతూ ఉంది, మనం ఆయన ఆశ్రయించినట్లయితే ఎంతో గొప్ప మేలు దాచిపెట్టాడు, ఎంతో గొప్ప మేలు సిద్ధపరిచినాడు. So we see that if we trust in him, there is much great goodness which Lord has laid us for up. కాబట్టి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆయన ఆశ్రయించి ఆయన ఒప్పుకుంటూ ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవించాలని రాహాబు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. So by Rahab we are learning that whatever situations might be in this world, we need to trust in the Lord and we need to confess him before everyone. తర్వాత చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. Joshua chapter 6. యెహోషువ 6వ అధ్యాయము. Joshua chapter 6.
17వ వచనము. verse 17. ఇక్కడ కూడా యెహోషువ ఏం చెప్తున్నాడు? దాచిపెట్టను గనుక అంటున్నాడు. మాట గమనించండి. Here we see that what Joshua is also telling, that the word is written, she had hid them. ఆమె దాచిపెట్టిన మాట వెనకాల ఎంతో త్యాగం ఉన్నది కాబట్టి దేవుడు పదే పదే ఆ మాట చెప్తా ఉన్నాడు. So there is much sacrifice has been done to hiding this spice. So the Holy Spirit is reminding this word again and again to us. యెహోషువ 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే మనం చూద్దాం, కలిసి చదువుతాము. వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారిని అందరిని వెలుపలికి తోడుకొని వచ్చి ఆమె ఇంటి వారిని అందరిని వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాళెము వెలుపట నివసింపచేసిరి. ఇక్కడ మనం చదివిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటిదంటే ఆమె కలిగిన వారిని అందరినీ కూడా ఆమె కాపాడుకుంది, రక్షించుకుంది. So here we say that she has saved everyone, her kindred, everyone, she has saved them. అయితే ఆమెను ఎక్కడ పెట్టినారు? పాళెం యొక్క వెలుపట పెట్టారు. So we see that they have kept her out of the camp. ఆమె అన్యురాలు కాబట్టి, శాపగ్రస్తమైనటువంటి దేశం నుండి వచ్చింది కాబట్టి ఆమెని వెలుపట పెట్టి ఉండొచ్చు. So because she's a heathen woman and she came from the land which has been cursed, so for this reason they have kept her outside the camp. కానీ మనం వెంటనే 23వ వచనంలో చూసినట్లయితే 6వ అధ్యాయం యెహోషువ 6:23-25లో చూసినట్లయితే చూడండి ఏం గమనిస్తాం, అందరం కలిసి చదువుతాము. Joshua chapter 6 verse 25. రాహాబును వేశ్య ఎరికోను వేగుచుచ్చుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతుకునిచ్చును. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుతున్నది. ఇప్పుడు ఎక్కడుందమ్మా? వెల్పట్ నుండి మధ్యలోనికి వచ్చింది. So here we see that she was once outside the camp. Now we see that she had come inside the camp. బలవంతంగా బలాత్కారంగా లోపలికి చొచ్చుకొని వస్తా ఉంది. So we see that by force she is entering into the camp. మనకు తెలుసు రోమాయిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. రోమా పత్రిక 12:11లో Romans chapter 12 verse 11. అక్కడ ఏం చెప్పబడుతుంది? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి అని చెప్పబడుతుంది. Here we see that not slothful in business, fervent in spirit, serving the Lord. కాబట్టి మనము ఆసక్తి కలిగిన వారంగా ఆత్మయందు ఉండాలి. So we need to be fervent in spirit, serving the Lord. ఏదో నులివెచ్చనిగా ఉండేది కాదు, కానీ ఆత్మయందు ఆసక్తి కలిగిన వారంగా, రోషం కలిగిన వారంగా ప్రభు కొరకు జీవించాలా. So we should not be in a lukewarm state. We should have fervent in spirit and we need to have zeal for the Lord. అయితే ఇక్కడ రాహాబు అక్కడ మధ్యలో ఉండడం మాత్రమే కాకుండా మనం తర్వాత చూసినట్లయితే 7వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆకాను యూదా గోత్రికుడు ఒకడు తప్పు చేస్తున్నాడు. So here we see that she is not only staying in the mid of the camp. In chapter 7 we see that Achan, he had committed a sin. అయితే అలాంటి పరిస్థితి చూసినప్పటికీ కూడా ఆమె ఏం చేసింది? యూదా గోత్రంలో ఒకరిని ఎన్నుకోవటం మనం చూస్తున్నాం. So when she is seeing such situation, we see that they have been selected from tribe of Judah. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనము. Matthew chapter 1 verse 5. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటాము. నయస్సోను సల్మానును కలను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజ్ రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయని కనెను. ఇక్కడ నయస్సోను సల్మాను రాహాబునందు బోయజును కనెను. Here we see that Salmon begat Boaz of Rahab. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మాత్రమే రాహాబ్ అనే పేరుకి వేశ్య అనే పేరు లేదు. So here only we see that in front of her name the word harlot is not written. ఇక్కడ రాహాబు యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి ఆమెను గురించి రాయబట్టం చూస్తున్నాం. So here we see that the name of Rahab is written in the genealogy of Christ. అందుచేత ఆమె పేరుకి ఏం చెప్పబడుతుంది? వేశ్య అనేది లేదు. So here we see that in front of her name the word harlot is not written. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాహాబను వేశ్య అని చెప్పబడుతుంది. So in Hebrews we have seen that the harlot Rahab. అయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. James chapter 2 verse 25. 2వ అధ్యాయం 25వ వచనము. James chapter 2 verse 25.
కలిసి చదువుతాము. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడని కదా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా యాకోబు భక్తుడు రాహాబను వేశ్య అని అంటున్నాడు. So here we see that James is also writing that Rahab the harlot. ఈమె ఏం చేసింది? క్రియల మూలంగా క్రియ చేసింది, చేర్చుకునడానా ఆమె నీతిమంతురాలుగా చేర్చబడింది అంటున్నాడు. So what James is writing, that she has done the works and she has been justified by the works. ఆమె చేసిన పనిని దేవుడు ఆమె జీవితాంతం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. So the work which she has done to the spies, so Lord is remembering throughout her life. ఇక్కడ చూసినట్లయితే యాకోబు అబ్రహాము యొక్క జీవితంతో పాటుగా రాహాబు యొక్క జీవితాన్ని రాస్తున్నాడు. So here we see that James is writing comparing the life of Abraham and Rahab in the same way. హెబ్రీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే షారాతో పాటుగా ఇద్దరే స్త్రీలకు పేర్లు రాయబడి సారా, రాహాబ్ వారిద్దరి పేర్లు మాత్రమే రాయబడ్డం మనం చూసాం. So we see that in Hebrews chapter 11 we see that only the name of two women are written, Shara and Rahab. అయితే రాహాబు యొక్క పేరు చూసినట్లయితే అనేక చాట్ల బైబిల్లో రాయబడ్డం మనం చూసాం. So we see that the name of Rahab has been written in many verses in Bible. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోకి ఆమె పేరు రావడం కూడా మనం గమనించినాం. So we have seen that in Matthew chapter 1 her name has been written here. ఎంతో జ్ఞానంగా తను ఏం చేసింది? యూదా గోత్రంలోనికి రావడం చూస్తున్నాం. So we see that very wisely she has entered into the tribe of Judah. సల్మాన్కు భార్యగా అయింది. So she has become wife for Salman. తర్వాత సల్మాను రహాబునందు బోయజును కన్నాడు, బోయజ్ రూతునందు ఓబేదును కన్నాడు అని ఉంటుంది. We have seen that Salman beget Boaz of Rahab and Boaz beget Obed of Ruth. రూతు ఎవరి కోడలమ్మా? So we see that who is Ruth? రూతు రాహాబు యొక్క కోడలు. So we see that Ruth is daughter-in-law of Rahab. నేను ఎప్పుడు అనుకుంటాను రూతు గ్రంథంలో రాహాబు పేరు ఎక్కడ రాసి పెట్టలేదు. So we many times I think that in book of Ruth the name of Rahab is not written anywhere. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనము. Ruth chapter 2 verse 1. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనము. Ruth chapter 2 verse 1. కలిసి చదువుకుంటాం. నయోమి పెనుముటికి బంధువుడు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజు. ఇక్కడ చూసినట్లయితే బోయజు చాలా ఆస్తిపరుడని చెప్పబడుతుంది. So here we see that Boaz was a mighty man of wealth. అయితే ఈ బోయజు ఎవరి కుమారుడమ్మా? రాహాబు యొక్క కుమారుడు. Here we see that who is this Boaz? Boaz is son of Rahab. అయితే రాహాబు పేరు రాయలేదు, కానీ బోయజుని యేసుప్రభు వారితోటి పోల్చి అనేక మంది చెప్పడం నేను విన్నాను. So here the name of Rahab is not written. I have heard many times that Boaz is being compared to Lord Jesus Christ and he has been preached. మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి బోయజ్. So Boaz is having very good qualities. యూదా గోత్రికులు నయోమి వీరందరూ కూడా తప్పిపోయినారు, కానీ అలాంటి దినాల్లో రాహాబు యొక్క కుటుంబము చక్కటి ఆత్మీయ జీవితం జీవించినట్లుగా బోయజ్ ద్వారా మనకి కనబడుతుంది. So we see that in days of Judah, the family of Naomi had been unstrained, but the family of Rahab had they were living accordingly. అయితే ఈ యొక్క రూతు బోయజ్కు భారీగా కావడానికి కారణము ఎవరు? రాహాబు యొక్క పాత్ర కూడా తప్పక ఉంటుంది. So the play of Rahab would be certainly there in the life of Boaz and Ruth. ఈ యొక్క బోయజ్ని న్యాయాధిపతుల దినములలో రాహాబు చక్కటి ఆత్మీయమైన వ్యక్తిగా పెంచుతూ వచ్చింది. So we see that in the days of Judges that Rahab had brought up Boaz in a very good way. ఒక ప్రక్కన చూసినట్లయితే ఎలీమెలకు వంశపు వారు తప్పిపోతున్నారు, మరొక ప్రక్కన చూసినట్లయితే రాహాబు యొక్క కుటుంబము చక్కటి ఆత్మీయంగా జీవించినట్లుగా మనకు కనబడుతుంది. So we see that one way the family of Elimelech they were growing astray. In another way we see that the family of Rahab had been walking in a good way. రాహాబు అన్యురాలైనప్పటికీ తన కుటుంబాన్ని తన పిల్లల్ని చక్కగా ఆత్మీయమైన మార్గంలో నడిపించుకుంటూ వచ్చింది. So though Rahab is a heathen woman, she brought up her family and her children in a very good way. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుండి చూస్తాము. Deuteronomy chapter 6.
6వ అధ్యాయము 4వ వచనం నుండి 4 నుండి 9వ వచనం వరకు మనం కలిసి చదువుకుంటాము. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలను. నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా చెప్తున్నాడు. పిల్లలకి ఏం చాలంటమ్మా? కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు దేవుని వాక్యము నేర్పించాలా, చెప్పాలి. So here we see that the Holy Spirit is very clearly telling that we need to teach we need to teach our children when they shall talk, when they shall sit, when they shall walk, when they lay down. We need to preach the word of God to them. అయితే అనేక సార్లు మనము ఏం చేస్తున్నాము? పిల్లలకి ఈ పని చేసే బదులు దేవుని వాక్యం చెప్పడానికి బదులుగా నిన్న ఒక అమ్మాయి చెప్తా ఉంది, చిన్నాడు 1 year పిల్లోడు సెల్ కావాలంటున్నాడు ఆంటీ అని అంటుంది. So what we do, so yesterday one sister was telling a 1-year-old baby is telling that he wants a cell phone to him. దానికి పిల్లల్ని అలవాటు చేసేస్తున్నారు. So we are making use to them about these cell phones. పిల్లలు ఏడుస్తారని, పిల్లలు తినరనేసి వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఒక కుక్కకి ఎముకనిచ్చినట్లుగా పిల్లల చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నారు. So what we do, that the children are not listening, they are crying or they are not eating food. We as we give a bone to the dog, we are giving children the phone to them. తల్లులారా, సహోదరులారా, జాగ్రత్త. ఆ సెల్ మీ చేతిలో ఉండాలి కానీ మీ పిల్లల చేతిలో ఉండకూడదు. So dear sisters, dear mothers, we need to be very careful that this phone should be in our hand, not in the hands of the children. అది కూడా మనం కూడా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. So even we, how much we need to use, that much only we should use the phone. ఇది మన పిల్లల్ని ఎంతో పాడు చేసేది ఉంటుంది ఈ దినాలలో. So this cell phone is trying to deceive many of us. నాకు అనిపించింది న్యాయాధిపతుల దినాల్లో రహాబు బోయజ్ని ఎలా పెంచగలిగింది, నయోమి ఎలాగ తన పిల్లల్ని పోగొట్టుకున్నదని. So we see in the days of Judges how Rahab had brought his son and how Naomi lost their sons. కాబట్టి సహోదరులారా, నయోమి లాగా పిల్లల్ని పోగొట్టుకుంటారా? So dear sisters, are we trying to lose the children as Naomi did? లేకుంటే రహాబు వలె పిల్లల్ని సంపాదించుకుంటారా? So otherwise, as Rahab has saved his son, so are we like that? ఇక్కడ చూసినట్లయితే రాహాబు యొక్క జీవితము భౌతికంగా ఆరంభమయ్యేది చూస్తున్నాం. So we see that the life of Rahab is been earthly, it has been coming into front. తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటా వచ్చింది. So here we see that she has built her family in a very good way. మొదట ఆత్మీయంగా తన పునాది వేసుకున్నది. So firstly we say that she has laid a foundation in spiritual way. తన హృదయంలో దాచుకున్నది, చేర్చుకున్నది. She had hid the Lord in her heart and she had received him. గొప్ప విశ్వాసాన్ని కలిగింది. She had a great faith. తర్వాత చేసిన దానికి దేవుని దగ్గర ప్రతిఫలం కావాలని తన కుటుంబాన్ని సంపాదించుకున్నది. So after that, the work which she has done before the Lord, she had taken the token and she asked to save his family and her household. సిగ్గుపడకుండా తన ఇంటికి ఆ ఎర్రటికి ఇంటి కిటికీకి ఆ ఎర్రటి దారాన్ని వేలాడ కట్టింది. So without not being shamefully, she had tied the scarlet line to the window. ఒకప్పుడు సిగ్గుపడలేదు కాబట్టి మరొకప్పుడు ఘనపరచబడింది. So once she was not been ashamed, but after that she had been strengthened much. అంతేకాకుండా ఆ వేగుల వారిని కూడా ధైర్యపరిచి పంపడం మనం చూస్తాం. Not only that, she had told the courageous word to the spies and she sent them away. తన ఇంటి వారి విషయమై భారం కలిగి పదే పదే తన ఇంటి తెచ్చిపెట్టుకొని తను ఎంత ప్రయాసపడిందో నేను ఎప్పుడు అనుకుంటాను. So every time I remember that with much burden she had saved all her household. అంతమందిని తన ఇంట్లో పెట్టుకొని ఎన్ని రోజులు పోషించుంటుంది, ఎంతగా ప్రయాసపడి ఉంటుంది ఆత్మల రక్షణ కొరకు. So how many days she might have brought everyone to her house and how much she has struggled for their souls. కాబట్టి సహోదరులారా, రాహాబ్ ఆత్మల విషయం ఎంతో భారం కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. So we see that Rahab is having much burden for the perishing souls.
ఆ నాశనం నుండి తప్పించబడటం మాత్రమే కాదు కానీ ఇశ్రాయేల్ ఎక్కడ పెట్టారో అక్కడ ఉండలేదు కానీ మధ్యలోనికి వచ్చింది. So she has not only been delivered from such situation, not only she was out of the camp, but she came in the midst of the camp. మనం కూడా ఉన్న స్థితిలోనే ఉన్న ఆత్మీయ స్థితితోనే తృప్తి చెందుతున్నామా, ఇంకా లోపలికి పోవాలని ఆశపడుతున్నామా? So are we having the desire to go into the midst of the spiritual way, or else are we satisfied with what we are having? మొదట వేరు, తర్వాత ఫలము. So first we say that first is the root and after we get the fruit. రాహాబు జీవితంలో మొదట వేరు నాటుకున్నది. So in the life of Rahab, first she laid the root in herself. తన హృదయంలో మొదట కార్యం జరిగింది. So first in her heart the work has been started. తర్వాత బాహాటంగా తన జీవితము ఎంతో వృద్ధి పొందేది మనం చూస్తూ వచ్చినాం. So after that we see that openly how her life had been fruitful. ఒక్క వ్యక్తి కాదు బయటికి వచ్చింది, తనకు కలిగిన వారు అందరినీ కూడా తాను రక్షించుకోగలిగింది. So we say that only one woman she did not come out, but through all her household they came out. యేసుప్రభు వారి విషయంలో మనం చూస్తాం, ఒక గోధుమ గింజ పడి చచ్చినట్లా అది విస్తారంగా ఫలించునని చెప్పబడుతుంది. So we see that what Jesus had said, when a grain of wheat has been fallen in the ground, it brings forth much fruit. అలాగే రాహాబు జీవితంలో కూడా జరగడం మనం చూస్తాం. So we see that similar way in life of Rahab the same thing has happened. అందుకనే మనము గమనించేది ఏంటంటే ఇశ్రాయేల్లో ఏ స్త్రీ గురించి కూడా ఇన్నిసార్లు వ్రాయబడలేదు, కానీ రాహాబు గురించి చివరికి క్రొత్త నిబంధనలో కూడా ఎన్నోసార్లు వ్రాయబడటం మనం చూస్తాం. So we have observed that about any Israelite woman there is not written much, but about Rahab it is written many times in New Testament also. విశ్వాసుల జాబితాలోనికి వచ్చింది. She came in the list of the faith. అంతేకాకుండా క్రియలు చేసిన కారణాన క్రియాపూర్వకమైన నీతిమంతురాలుగా వ్రాయబడింది. So we see that by the work what she has done, she has been justified by her works. యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి వచ్చింది. She came into the genealogy of Lord Jesus Christ. నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు? So why Lord has saved you and me? ఈ వచ్చిన మనం అందరం కలిసి చదువుకుంటాము. We shall read this verse together. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము. Titus chapter 2. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. Titus chapter 2. 14వ వచనము. Verse 14. ఈ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాము. We shall read together. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసుప్రభువు మన కొరకు ఎందుకు అర్పించుకున్నాడు? సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజల కోసరము అర్పించుకున్నాడు. So here we say that why Lord has gave himself for us to see that zealous of works, to have himself a peculiar people. కాబట్టి సహోదరులారా, మనము ఏ సత్క్రియ చేస్తున్నాము? So dear sisters, what good works we are doing? రాహాబు ఒక్క సత్క్రియ దాచిపెట్టింది. So we see that Rahab has done only one good work, that she had hid the spies. గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిగా కాగలిగింది. So we see that she had been a blessed woman. ప్రభు కొరకు నువ్వే సత్క్రియ చేస్తున్నావు? So for the Lord, what good work you are doing? నీ ఇంటి వారి కొరకు నువ్వేం చేస్తున్నావు? So what you are doing for your household? చివరిగా నేను చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. So lastly I'll share an example and I'll close. రష్యా దేశము మనందరికీ తెలిసిందే, కమ్యూనిస్ట్ దేశము. So every one of us know that the country of Russia is a communist state. క్రైస్తవత్వానికి కానీ బైబిల్కి కానీ చాలా వ్యతిరేకమైనటువంటి దేశము. So it is very against to Bible and Christianity. అయితే అక్కడ చాలా వరకు క్రైస్తవులు మరి అండర్ గ్రౌండ్లకు భూగర్భంలోనికి వెళ్ళి అక్కడ బైబిల్ చదువుకొని ఆరాధన చేసుకుంటారని నేను వింటా వచ్చిన. So I've heard that in such a state, so the Christianities, they go underground and they read the Bible and they worship the Lord. వాళ్ళల్లో ఒక అమ్మాయి పేరు ఓల్గా. So in them there was a girl whose name was Olga. ఒకవేళ మీరు కూడా విని ఉండొచ్చు. So might be you might have also heard about it. ఈ ఓల్గా అనే అమ్మాయి యవ్వన ప్రాయానికి వచ్చినప్పుడు తాను రక్షణ పొందింది. So this little girl Olga, when she came to youth, she had been saved. రక్షించబడిన తర్వాత ఆత్మీయంగా ఉంటూ బైబిల్ చదువుతూ ప్రభు కొరకు జీవిస్తూ వచ్చింది. After she has been saved, she was reading the Bible and she was leading a very spiritual way. తర్వాత తనకి వివాహం అయింది. After that she got married.
6 కుమారులు ఆమెకు కలిగారు. So she got 6 children. తర్వాత వారు పెరిగినారు, 6 కోడళ్ళు వచ్చినారు. So these 6 sons, they had grown up, and 6 daughter-in-laws she got. ఓల్గా దగ్గర ఒక బైబిల్ ఉంది. తాను బైబిల్ ప్రకారం జీవిస్తా వచ్చింది. So Olga had a Bible, and she was living according to the word of God. తన పిల్లలకు కూడా వాక్యం చెప్తూ వాక్య ప్రకారంగా నడుచుకోమని చెప్తూ వచ్చింది. So for her children, she was telling that they need to live according to Bible. తర్వాత తన కుమారులకు కూడా పిల్లలు పుట్టారు. So after that, for her sons also, they got children. 9 మంది మనమళ్ళు మనమరాండ్లు వచ్చారు. So she was blessed with 9 grandchildren. అయితే ఇప్పుడు ఓల్గా వృద్ధాప్యంలోకి వచ్చింది, 74 ఏండ్లకు వచ్చింది. So Olga, she had came to the old age, and she was at age of 74. అయితే ఓల్గా దగ్గర ఒక్కటే బైబిల్ ఉండింది. So Olga was having only one Bible. ఆ బైబిల్ కూడా మరి చిన్నప్పటి నుండి చదువుతున్న బైబిల్ కాబట్టి ఆ బైబిల్ కూడా పాతగా అయిపోయింది. So by childhood she was reading the Bible, so this Bible had become very old. ఇప్పుడు ఈ 74 సంవత్సరాల వయసులో తన పిల్లలకి తాను ఒక బైబిల్ ఇవ్వాలని ఎంతో ఆశపడతా వచ్చింది. So at the age of 74, she was having a desire that she should give Bible to her children. ఎక్కడి నుండి ఎట్లా సంపాదించాలి ఈ బైబిల్ని? So how I need to get this Bible? అయితే ఓల్గాకు ఒక తలంపు వచ్చింది. So Olga got a thought in her mind. ఒక కార్యం చేయాలి, ఆ కార్యానికి నేను పూనుకోవాలని తను అనుకున్నది. So she said that I need to work, and I should go to do this work. తను ప్రారంభించింది బైబిల్ చేతితోటి వ్రాయడం ప్రారంభించింది. So she started the work. She started to write Bible through her hand. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బైబిల్ మనం రాయగలుగుతామా? అన్ని పేజెస్ రాయగలుగుతామా? So I was very astonished. Are we able to write the whole Bible with our own hand? అయితే ఓల్గా 74 సంవత్సరాల వయసులో బైబిల్ కాపీస్ 15 బైబిళ్ళు చేతితోటి రాయగలిగింది. So after at the age of 74, Olga was able to write 15 Bibles by her own hand. తన సొంత చేతులతో ఒక్కటి కాదమ్మా 15 బైబిల్ పుస్తకాలు రాయగలిగింది. So not by her own hand, she has written not one Bible, but she has written 15 Bibles. తన 6 కుమారులకి 9 మంది మనమళ్ళు మనమనాండ్లకి 15 మందికి 15 బైబిళ్ళు తన చివరి సమయంలో ఇవ్వగలిగింది. So at the age during her last age, she was able to give her 15 Bibles to her 6 sons and 9 grandchildren. తను అనుకున్న నేను ఇంకేం చేయగలను, వీళ్ళకి నేను ఇవ్వగలిగింది ఇదొక్కటే అని చెప్పని తను అంతగా కష్టపడింది. So she had struggled so much. What can I give to my children? So she struggled, and she wrote the Bible by her own hand, and she gave to her sons. ఎంతో ప్రయాసతో తన పిల్లలకి శ్రేష్టమైన దాన్ని ఇచ్చింది. So with much struggle, she has given a precious gift to her children. అయితే తన ఇంటి వారి కొరకు ఎంతగా తను ప్రయాసపడింది చూడండి. So we see that so much she had struggled to her family. సామెతల గ్రంథము 31 Proverbs chapter 31. మనం అందరం ఈ వచనాలు కలిసి చదువుకుంటాము. సామెతలు 31:15 వచనం. We shall read all together Proverbs chapter 31 verse 15. గమనించి నెమ్మదిగా చదవండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తము ఏర్పరచును. ఇక్కడ తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. See that she giveth meat to her household. తర్వాత 21వ వచనము verse 21. తన ఇంటి వారికి చలి తగులని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. So she is not afraid of the snow of her household, for all her household are clothed with scarlet. ఇంటి వారికి అందరికీ రక్తవర్ణ వస్త్రాలు ఇప్పించింది. So we see that to all her household she has given the clothes of scarlet. రాహాబు తన ఇంటి వారికి అందరికీ రక్తవర్ణ వస్త్రాలు ధరింపజేసింది. So we see that Rahab has given all her household the cloth of scarlet. తర్వాత 27వ వచనమా verse 27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె ఇంటి వారి నడతలు ఏం చేస్తుందంటమ్మా? బాగుగా కనిపెడుతుంది. She looketh well to the ways of her household. సహోదరులారా, ఈ 3 వచనాలు మనం చూస్తున్నాం. 15వ వచనంలో తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. So dear sister, we see that 3 things in verse 15, that she giveth meat to her household. సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. So in Proverbs 14:1 we see that the wise woman buildeth her house.
ఇక్కడ తన ఇంటి వారికి ఆమె భోజనం సిద్ధపరుస్తుంది. Here we see that she is preparing meat to her household. తర్వాత 21వ వచనంలో తన ఇంటి వారికి చలి తగలకుండా రక్తవర్ణ వస్త్రాలు ధరింపజేస్తుంది. So in verse 21 we see that she is not afraid of snow, and she is giving scarlet clothes to her household. 27వ వచనంలో తన ఇంటి వారి నడతలను బాగుగా కనబడుతుంది. In verse 27 we see that she looketh well to the ways of her household. అందుచేతనే 31వ వచనంలో ఆమెను గురించి ఏం చెప్పబడుతుంది? చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడునని చెప్పబడుతుంది. So here we see that according to all these things which she has done in this verse, in this chapter 31, that she has been honored among everyone. కాబట్టి సహోదరులారా, మన ఇంటి వారి కొరకు మన కొరకు ఏమి సిద్ధం చేసుకుంటున్నాము? So dear sisters, what we are preparing to ourselves and to our households. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం చదివిన మత్తయి 11:12లో బలాత్కారులు మాత్రమే దాన్ని ఆక్రమించుకుంటారని చదువుతా వచ్చినాం. So according to Matthew 11:12 we have seen that only the violent men shall enter into the kingdom of God. కాబట్టి ప్రభు కొరకు ఆసక్తి కలిగి బలాత్కారంగా జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. So Lord is desiring that we need to have zeal for the Lord, and which much force and violently we need to inherit the kingdom of God. మనం ఇంట వచ్చిన ఓల్గా అనే సహోదరి కూడా తన ఇంటి వారి కొరకు వృద్ధాప్యంలో ఎంతగా ప్రయాసపడిందో చూస్తా వచ్చినాం. So we have heard that how Olga in her old age, how much she struggled for her family. కాబట్టి సహోదరులారా, వయసు కాదు కానీ ఏ వయసులోనైనా మనం ప్రయాసపడవచ్చు. మన ఇంటి వారి కొరకు మాత్రమే కాదు కానీ అనేకుల కొరకు రాహాబు వలె మనం ప్రయాసపడవచ్చని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. So not by the age, whatever age it might be, we need to struggle for our household, not only for our household but for everyone, like we see how Rahab has done. రాహాబు ఒక మంచి వ్యక్తిగా జీవించింది. So Rahab stayed as a good person. సల్మాన్కి ఒక మంచి భార్యగా ఉండింది. So she remained a good wife to Salman. బోయాజ్కి ఒక మంచి తల్లిగా ఉండింది. So she was a good mother to Boaz. రూత్కి ఒక మంచి అత్తలాగా ఉండింది. So she was a good mother-in-law to Ruth also. నేను ఎలాగ నా శాపగ్రస్తమైన దాన్ని యూదావంశంకి వచ్చినానో అలాగే రూతును కూడా నా ఇంట్లో చేర్చుకుంటానని విశాల హృదయం కలిగిందిగా ఉండింది. So she had a very extended heart, like how I came from the cursed family, even I will receive Ruth into my family. అన్ని కోణాలలో కూడా రాహాబు ఒక మంచి చక్కటి జీవితాన్ని జీవించింది. So by all corners we see that Rahab had lived a life of worthy. కాబట్టి అన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ప్రశంసిస్తూ ఆమెను గురించి రాస్తా వచ్చినాడు. So we see that because of all these things, the Holy Spirit has been appreciating her, and it is written about her in the whole Bible. కాబట్టి సహోదరులారా, మనం కూడా అలాంటి జీవితం జీవించడానికి అన్ని కోణాల్లో కూడా ప్రభువుకి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఆశీర్వాదకరంగా ఉందామా? So dear sisters, shall we also be a blessing to many, and shall we from all corners of our life shall we be blessing to others? ప్రార్థన చేసుకుందామా? We shall pray. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన పరలోక తండ్రి, దయగలిగిన ప్రభా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. బలహీనంగా చేయబడిన పరిచయం జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీ దాసురాలు ట్రాన్స్లేషన్ కూడా సహాయపడ్డారు ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఎన్నో సంవత్సరాల నాడు జీవించిన ఒక వేశ్య, ఒక అన్యురాలు, ఎరుకో దేశస్థురాలు ప్రభా, శాపగ్రస్తమైన పట్టణం నుండి వచ్చిన స్త్రీ ప్రభా, ఎంత చక్కగా ప్రభా తన ఆత్మీయమైన పునాది వేసుకున్నది. మిమ్మల్ని తండ్రి చేర్చుకునే తండ్రి విశ్వాసం ఉంచిన కారణాన ఎంతో ఎంతో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా తాను కాగలిగింది ప్రభా. మేము కూడా అన్య జనాంగమును మమ్మల్ని వెతికినారు, రక్షించినారు ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, మా రక్షణను కాపాడుకుంటూ రాహాబు వలె ఆత్మీయంగా ఆసక్తిగా జీవించడానికి తండ్రి మీరు సహాయపడుతురండి ప్రభా. అంతేకాకుండా మీ ఎందు బలమైన విశ్వాసం కలిగిన వారంగా మీ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మేము ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి ప్రభా సహాయం చేయండి తండ్రి. అనేకల విషయమే, మా ఇంటి వారి విషయమే భారం కలిగి ఉండటానికి, ఇతరులని విశ్వాసంలో బలపరచడానికి తండ్రి మీరే సహాయపడుతురండి నాయన. ఉన్న ఆత్మీయ జీవితంతో మేము తృప్తి చెందక ముందుకు సాగిపోవడానికి దేవా, ఇంకా ఆత్మీయంగా జీవించాలన్నటువంటి ఆసక్తిని దేవా
మీరు మాకు అనుగ్రహించమని దేవా వేడుకుంటూ వస్తున్నాం ప్రభా. మాకు కలిగిన వారిని, మా పిల్లల్ని అందరినీ కూడా ప్రభా మీ మార్గాల్లో పెంచడానికి ప్రియ తండ్రి మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మేము కూడా ప్రభా మీ ద్వారా కొనియాడబడే వారంగా ఉంటాను తండ్రి. మీరే సహాయపడమని దేవా చేరువచ్చిన ప్రియులందరి కొరికే స్తోత్రాలు తండ్రి. ఎవరెవరు ఏ అక్కర్లో ఉన్నారో, ఎవరే బాధలో ఉన్నారో తండ్రి, ఏ కష్టంలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో మీరు ఎరుగుతారు ప్రభా. ఏ యొక్క నిందల్లో అవమానాల్లో ఉన్నారో, కరువులో దారిద్రతలో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ ప్రియబిడ్డలను కనికరించండి తండ్రి. దేవా మీరు వారిని ఆదుకునండి, ధైర్యపరచండి అయ్యా, వారి విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. ఆనాడు ప్రభా కపెర్నహూముకి సాయంకాల సమయంలో నానావిధ రోగములతో ఉన్నవారు వచ్చినప్పుడు అందరినీ స్వస్థపరచన్నారు కదా ప్రభా. ఈ సమయంలో నానావిధ సమస్యలతో ఉన్నవారు, చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారు. అది అనారోగ్యత కానీ అది ఏదైనప్పటికీ కూడా ప్రభా, లేమి అయినా దరిద్రత అయినా ఏదైనా నిందైనా అవమానమైన ప్రభా ప్రతి ఒక్కరిని ఆదుకొనండి ప్రభా. మీరే వారికి పరిచర్య చేయండి తండ్రి. మీరే వారిని ప్రభా ధైర్యపరచండి ప్రభా. అక్కరి కొలదిగా సహాయం చేసి ప్రభా మీరే వారికి విశ్వాస జీవితంలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క అక్కర అవసరత తీర్చండి నాయన. వారి ప్రతి ప్రార్థన ఆలకించి తండ్రి మీరే ప్రతిఫలం దయచేయమని చేరవచ్చిన పిల్లలందరికీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.